పనే వచ్చింది. అది వయసులో ఉన్న పిల్లవి చీటికి మాటికి ఫోన్ లో మాట్లాడకూడదని చెప్పానా లేదా? సెల్ ఫోను ఇంటర్నెట్ మనం ఎదగడానికి దిగజారడానికి కాదు. అర్థమైందా? పడుకో పదండి. నువ్వెందుకు వెళ్ళండి. Come on, everybody. అయ్యా రైట్. ఉత్తరానండి అయ్యా. ఎవరిని ఫినిష్ అయిపోయాడు. ఎవరో అనుకుని నువ్వు తారని పట్టుకోవడం తప్పు కాదు, కానీ ఈ సమయంలో నువ్వెందుకు పైకొచ్చావు? పాయింట్ క్యాచ్ చేశారు. బావ చెప్పేయమంటావా? ఈ నన్ను అడుగుతాడేంటి? అయ్యో చెప్పరా. మా బాబాయ్ పంపాడండి. ఎందుకు? అదిరిపోయేటట్టు అడిగారు. ఎందుకంటే అండి అయ్యగారు తాగ్గా మిగిలిన వైన్ బాటిల్ మేడ పైన ఫ్రిడ్జ్ లో ఉంటుంది, అది ఆయనకే తెలియకుండా అట్టుకొచ్చేయని చెప్పాడండి. అయ్యయ్యో నేను సేవలా వచ్చానండి, కానీ సిక్కడిపోయానండి. రే మొద్దు, బావ నిన్నే బాబా. అయ్యా వేధవా. అయ్యా తాగడం మంచిది కాదు. తాగాలనుకో నీ సొంత డబ్బుతో తాగు. అయ్యా నీకన్నా నీ బావమరిదే మేధావి. థ్యాంక్స్ అండి. ఇక మీదట వాడు చెప్పినట్టే నువ్వు వినాలి. అలాగే అయ్యా. ఓ అలాగే అయ్యా. తలకాయ కాల్చావా? అయ్యో ఇంకా లేదండి. రేపు కాలుస్తావా? తప్పకుండా. కాలిస్తే తల నాకు. అట్టగానండి. ఏం బాబు జడ్జి తల వీడికెందుకు బాబు? వాడు చేపతలు అడిగేట దున్నపోతా. అయ్యో, చంపాడా? నిష్కారణంగా బొట్టలు పెట్టుకున్నారే. ఏయ్, అక్కడ నీ డెడ్ బాడీ చేసి ఇక్కడ నీ బాడీ డెవలప్ చేసుకుంటున్నావా? ఏయ్, దిక్కుమాలిన రారా. వస్తున్నా తల్లి. రారా అమ్మా, ఇటు. అమ్మా, వస్తున్నా తల్లి. అన్యాయంగా చంపేశాడు కదరా నీ బామ్మర్ది. నాకేమీ తెలియదమ్మా. అమ్మా, అభినయ సరస్వతి, నాకేమీ తెలియదమ్మా. నన్ను ఇందులో ఇరికించొద్దమ్మా. పోరా. అమ్మా, అయ్యగారు లక్షణంగా పరిగెడుతున్నారు కదా, మరి ఎందుకమ్మా ఏడుస్తారు? వాడు పరిగెట్టడం చూసి నేనెందుకు ఏడుస్తానురా? మరి ఇంకెందుకు? కుక్క కుక్కనేనమ్మా, నేను ఇంటి కుక్కనేనా? ఆ కుక్క కాదు నక్క, అటు చూడు. ఈ కుక్క దీని జోలికి రాడే. నేను మేడ మీద యోగా చేస్తున్నాను, వీడే కుక్కకి పాలు పోసాడు. 1 గంటలో అన్యాయంగా చచ్చిపోయిందిరా. సావలేదమ్మ గారు, పాలు తాగేసి నిద్ర అవుతుందండి. ఆ చూడండి, పొట్ట కొట్టుకుంటుంది. నేను చెప్పలే, మా బామ్మర్ చాలా మంచోడు. ఏం లేదు అమ్మగారండి, రాత్రంతా మొరుగుతూ ఉంది కదా, అందుకని జిగిరిదందా దూదిచ్చానండి. దానికి కూడానా? జిగురుతండా దూదా అదేంటి? గొంతున పెట్టకుండా మిరియాలు యాలకలు వేసి కాచిన పాలండి. వెరీ గుడ్. నువ్వు చల్లగా ఉండాలి. ఉంటానండి. వీడి ఇంట్లో ఉంటాడో పోతాడో, నువ్వు ఇక్కడే ఉండు. అట్టగానండి. అప్పుడే ఈ ఇంటికి మాకు భద్రత. హాయ్ హాయ్. క్షణానికి స్క్రిప్ట్ మార్చేస్తున్నాడు. జడ్జి కన్నా ముందు నన్ను లేపేసేటట్టున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఓ చిన్న క్వశ్చన్. ఆ రోజు నాకు జిగర్దందా దూది ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఇవాళ అదే మంది కుక్కకి ఎందుకు ఇచ్చారు? నా తుపాకీ దాని దగ్గర పడింది, తీసుకోవడానికి వెళ్తే అరిచింది. అందుకే నేను పడగొట్టే దాన్ని పడగొట్టాను. కాలిస్తే తల నాకు. అట్టగానండి. ముందు వీడిని కాల్ చేసి వీడి తల నాకు ఇచ్చే. చూడు. అయ్యో మళ్ళీ వచ్చాను. ఏంటి ఎందుకలా పరిగెడుతున్నారు? ఏమైందయ్యా, ఎందుకు పరిగెడుతున్నారు? ఇవన్నీ ఇక్కడ దాచిపెట్టాలి. ఆ ఫారెన్ భూతం మళ్ళీ వచ్చేసింది, కనపడితే అన్ని తినేస్తుంది. ఫారెన్ భూతం వచ్చిందా? ఫారెన్ వచ్చిన దగ్గర నుంచి బాగా పాడుతున్నారు అప్పలస్వామి. నా పేరు అప్పలస్వామి కాదు, రాజమాను. ఇదేమిట్రా రాజమాను? మాను మొక్కలు తప్ప మంచి పేరు దొరకలేదా? ఇళయరాజా నుంచి రాజాని తీసుకొని, రెహమాను నుంచి మానుని తీసుకొని, రెంటిని కలిపి రాజమానునయ్యాను. బాబు గారు, పేరు మార్చి ప్రయోజనం లేదు. నేను వచ్చాను కదా, ట్యూన్ మార్చండి. ఎందుకు నవ్వావు? నువ్వు శృతి లేకుండా పాడినందుకు. శృత్య? ఎవరు నువ్వు? బాబు గారు ఇన్న బామర్ది బామర్దే నా అసిస్టెంట్ బాబు గారు. వంటవాడు శృతి గురించి మాట్లాడడం. మీకు ఇష్టం లేకపోతే ఒక్క మాట చెప్పండి, వెంటనే పంపించేస్తాను. ఇష్టం లేదంటే వెళ్ళి బామర్ది. వాడు నవ్వటం నచ్చలా. ఇదేంటండి? శృతి గురించి మాట్లాడతావా? మ్యూజిక్ గురించి నాకే బాబు గారు, చెప్తావా? బాబు ఇదేదో గారు, తెలుసా? గిటార్ కూల్ డౌన్, పట్టుకో. కూల్ డౌన్. ఏదో పాట పాడు చూద్దాం. బాబు గారు, మీరు లిస్ట్ లో వస్తున్నారు. లిస్ట్ బాబు గురించి గారు, నాకు దిగలేదు. ఇప్పుడు వీడు పాడలేదు, జడ్జితో చెప్పి గెట్ అవుట్ లిస్ట్ చేరుస్తా. మీకు పట్టిన సరే నేను ఆపలేను. ఏమన్నా? అదే ఏ యాక్టర్ పాట కావాలని ఏ అడుగుతున్నాను. యాక్టర్ అయినా పర్వాలేదు, వీడిని పాడమను లేదా? నీ జడ్జి అంకుల్ వచ్చారా? ఎవరు? ఎవరది? నేను బాబాయ్. లే పైకి. ఫారెన్ నుంచి ఎప్పుడొచ్చావు? పొద్దునే బాబాయ్. కాబోయే అల్లుడు నా కాళ్ళ మీద పడతావేంటయా? ఇప్పుడు మాట అన్నారే అందుకే. ఎవరేమనుకున్నా సరే మా తారకి నువ్వే కాబోయే భర్తవే. థ్యాంక్ యూ బాబాయ్.
షాక్ అయ్యావంటే ఏమైంది నీకు? తారా తారా ఎక్కడ కనెక్షన్ ఇవ్వడానికి ఈ వైర్ కట్ చేస్తున్నావు? కనెక్షన్ ఇవ్వడానికి కాదు, కనెక్షన్ పీకడానికి. పీకటానికా? ఏం అర్థం కావట్లేదే. అదిగో. ఏది? అదే ఇదిగోమ్మా ఆ టైమర్ ఇవ్వు. టైమరు. ఇదేనా? ఎందుకు అలారం పెట్టానుగా? అయినా నీకు అలారం ఉంటాను నేనున్నాను కదా. ఇదెందుకు? 8:30 దాకా పడుకుంటావా? పొద్దున్న 7 గంటలకి జడ్జి డార్జిలింగ్ వెళ్తున్నారు తెలుసు కదా. అందుకే కారు వచ్చిందన్నారు. ఆయన కారు కింద పెట్టడానికే టైం బాంబ్ సెట్ చేస్తున్నారు. బాంబా? మ్మ్. మరి కాల్చి కదా చంపేది? చంపడమే నా వృత్తి. ఆ. ఎలా చంపితే కరెక్టే, నువ్వు కరెక్ట్ గానే మాట్లాడుతున్నావు. అవును, ఏదో ఆపరేషన్ చేస్తున్నట్టు చేతులు గ్లౌజులు తొడుకున్నాయండి. వేలు ముద్రలు పడతాయి కదా. తెలివైన వాడివేనయ్యా. అది సరే, ఇప్పటి వరకు ఇవన్నీ నేను అందించాను కదా, నా వేలు ముద్రలు పడి ఉంటాయి కదా. రేయ్, ఈ బాంబు ఎవరు పెట్టారో తెలియాలి కదా. లేచురా. అంటే ఇప్పుడు నువ్వు పెట్టబోయే బాంబు నేను పెట్టినట్ట? అయ్యో, పడుకున్నోడిని పడుకోకుండా వచ్చి మరీ ఇరుక్కున్నారు కదరా నాయనా. రేయ్, అరగంట నుంచి నేను వెయిట్ చేస్తుంటే అప్పుడే ఒక్కవే నీలో నువ్వు కొనుక్కుంటావు. నేను ఎందుకు కొనుక్కుంటే? నాయనో, చచ్చిపోతుందయ్యా. నేను కారు కింద ఉంటాను, నువ్వు నా వెనకాలే వచ్చి అటువైపు ఎవరైనా వస్తుంటే చూసి నాకు సిగ్నల్ ఇవ్వాలి. తప్పు చేసావో చంపేస్తాను. అని కానీ బాబు. అయ్ బాబోయ్, పోతలకి. అక్కడి నుంచి అంటే వీడు ఉడతల్ని మిడతల్ని మించిపోయి దూకుతున్నాడే. అవి వీడు జంపులు చూసి పోటీకి వచ్చాడేమో అనుకుని సూసైడ్ చేసుకుంటారేమో. ఇంకా ఇక్కడ ఉంటే మన పరి జింగిరి జింగిరే. జల్దీ కరో, బిల్డింగ్ এর ভিতরে থেকে আওয়াজ আসছে, জলদি करो, रोडे जाओ, जल्दी करो। सर, सारा काम हो गया है, सब कुछ ठीक ठाक है। బాంబు వాడేస్తాడు, నేను దొరికిపోతాను. జడ్జితో పాటు ఎంతమంది చావబోతున్నారు బాబాయ్. చిచి అయ్యో, ఇంకా ఎంత లోతుగా కెలకబోతున్నారో ఏమో. ఇక్కడ టాప్ టు బాటం దద్దరిల్లిపోతుంది బాబా. ఏమిటి ప్రాబ్లం? ఎక్కడికి వెళ్తున్నావు వాళ్ళు? బాబాయ్, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ బాంబులు వెళ్తాయో తెలియట్లేదు బాబాయ్. భయంతో కడుపు కదులుతోంది. పొద్దున్న నుంచి ఇన్కమింగ్ పోవడమే లేదు, అవుట్ గోయింగ్ అన్లిమిటెడ్ గా పోతూనే ఉంది. రీఛార్జ్ చేద్దామని ప్రయత్నించినా కడుపులో బ్యాలెన్స్ ఉండట్లేదు. కొత్త కొత్త రింగ్ టోన్లు వినపడుతున్నాయి. తట్టుకోలేక డాక్టర్ కు ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. నేను వెళ్ళిపోతాను బాబాయ్. పోయి తగలండి. ఏంటది? చల్లగా ఉండాలన్నాను. సారీ మ్యామ్, ఎంక్వైరీ పూర్తి వరకు అతను పంపడం కుదరదు. ఏ? ఎందుకంటే ఆ. పేలిన బాంబు అతని గిటార్లోనే ఉందని తెలిసింది. అంటే ట్రైన్ లో బాంబు వెళ్తే ఇంజన్ డ్రైవర్ అరెస్ట్ చేస్తారా? ఇంత తెలుగుగా ఎలా మాట్లాడుతున్నావురా? భయంతో ఏదైనా వాగుతున్నాను. ఊరుకో బాబాయ్. పాయింట్ క్యాచ్ చేశాడు. సార్, ఇతను మీకేమవుతాడు సార్? మా చెల్లెల అత్తగారు తరపు బంధువు అండి. మా తారకి కాబోయే భర్త. అదొక తీరని రుణం. అంటే వీళ్ళ కుటుంబానికి మా వల్ల ఓ అన్యాయం జరిగింది. దట్ వాస్ 20 years బ్యాక్. వాడే అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా? ఏదో ఒక్కసారి మిస్ అయితే వాడు నమ్ముతాడు. హలో హలో, సమాధానం చెప్పరా? డబ్బు ఇచ్చిన వాడికి నేను సమాధానం చెప్పాలి కదా. చెప్పరా? ఏంట్రా మాట్లాడవేంట్రా? ఫోన్ ఇటు. తూ బాత్ కర్. కర్తాం. ఓకే ఓకే, కూల్ ఇట్. సరే, నువ్వు ఎప్పుడు వస్తావు ఇక్కడికి? హలో అప్పాజా, వేరే ఎవరో ఫోన్ చేశారు. ఏదైనా మాట్లాడు. ఇక్కడేం చేస్తున్నారు అమ్మగారు? ఎవరు నువ్వు? గోవింద్ అండి. చివరిగా ఎవరితో మాట్లాడావు? అమ్మడు పాయింట్ పెట్టింది. ఇప్పుడు మీతోనండి. చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడావు? ఫోన్ అది అలా పీకమ్మ. అది ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడాను అమ్మగారు. హాయ్.